ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి రేపటి నుంచి ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. బ్యాంకింగ్ రంగంలో 2025లో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం కలిసి అనేక మార్పులు తీసుకొచ్చింది. 2026లో కూడా బ్యాంకుల్లో కొత్త రూల్స్ అయితే రానున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాంకుల టైమింగ్స్ పనివేళలో మారే అవకాశం లేకపోలేదు. ఇందుకు తగ్గట్లు ఇప్పటికే కార్యాచరణ సిద్ధమవుతుంది. కొత్త ఏడాదిలో మనం బ్యాంకు పనివేళలు, హాలిడేస్లో నూతన మార్పులు అయితే చూడవచ్చు. అవేంటనేది ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం పబ్లిక్ హాలిడేస్ ఆదివారం 2, 4 శని వారాల్లో బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. అయితే సాఫ్ట్వేర్ రంగంలో తరహాలో బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేసేలా మార్పులు తీసుకోవాలని, దీనివల్ల ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుందని బ్యాంకు యూనియన్ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇందుకోసం ఆందోళన కూడా చేయగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళిందనమాట. త్వరలోనే వారం 5 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయని కూడా గతంలో వినిపించాయి. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ ప్రతిపాదనలు పెండింగ్లు అయితే ఉన్నాయి. 5 రోజుల పనిదినాన్ని కూడా అమలు చేయడాన్ని ఆర్థిక శాఖ ఆర్బీఐ సుముఖంగా ఉన్నప్పటికీ దానిని అమలు చేయడానికి ఒక నిర్దిష్ట కాల పరిమితి అయితే విధించుకోలేదు. ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో 5 రోజుల బ్యాంకింగ్ పనిదినాలలో అమల్లోకి తెచ్చే అవకాశం అయితే ఉంది. ఏప్రిల్ తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అమలు చేయాలని భావించినప్పటికీ సిబ్బంది కొరత వల్ల ప్రభుత్వం హోల్డ్లో పెట్టింది. బ్యాంకు సంఘాలు ఏడాది మార్చిలో అందించినటువంటి డేటా ప్రకారం బ్యాంకులో 96% సిబ్బంది భర్తీ పూర్తయింది. దీంతో 5 రోజుల పనిదినాలను అమలు చేయడానికి అడ్డంకి తొలగిపోయినట్లయిందని అంటున్నారు. ఇక 5 రోజుల పనిదినాలు అమల్లోకి వస్తే ముఖ్యంగా ప్రతిరోజు బ్యాంకు అంటే సిబ్బంది 40 నిమిషాలు అదనంగా వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదే జరిగితే బ్యాంకు పని వేళల్లో కూడా మార్పులు అయితే జరుగుతాయి అన్నమాట.